డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో పురాతన దేవస్థానమైన పలివెల శ్రీ ఉమాకోపేశ్వర స్వామి వారి ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బమిడిపాటి దుర్గా లక్ష్మీనారాయణ నియమితులయ్యారు. అలాగే ధర్మకర్తలుగా అత్తిలి శ్రీదేవి, పెండ్యాల శ్రీదేవి, కంకటాల వీరభద్ర వెంకట శ్రీరామమూర్తి, గుబ్బల గంగారత్నం, మాగాపు శ్రీనివాసరావు, సబ్బిటి మంగాయమ్మ, గోలకోటి చంద్రకేశవ, మల్లవరపు వీరభద్రరావు, కేబీఆర్ఎస్ఎస్ శర్మ నియమితులయ్యారు. పలివెల ధర్మసత్రం చైర్మన్ గా చప్పిడి సాయిబాబా నియమితులయ్యారు. ధర్మకర్తలుగా చిరా లక్ష్మి, చిచ్చాద్ శ్రీనివాసరావు, గుండుపల్లి సుబ్బలక్ష్మి, దిగుమర్తి మేరీ లలిత, జల్లి వెంకటేశ్వరరావు, విన్నకోట ఫణి రాఘవేంద్రరావు నియమితులయ్యారు. ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిల్ల జగ్గిరెడ్డి పలివెలలో జరిగిన కార్యక్రమంలో వీరితో ప్రమాణ స్వీకారం చేయించి ఆలయ అభివృద్ధికి, ధర్మసత్రం అభివృద్ధికి అందరూ అహర్నిశలు కృషి చేయాలని సూచించారు. మరి ఈ యొక్క గ్రాంట్ తీసుకొచ్చే ప్రయత్నం చేశాం. దానికి కొంత టైం పడుతుందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అలాగే నియోజకవర్గంలో కేవలం ఇక్కడే కాదు, వాడపల్లి నేడు నేడు ఏదైతే అక్కడ ఒక దేవస్థానంలో అన్నదాన సత్రం 5 కోట్ల రూపాయలు వెచ్చించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. దాని నిధులు వెచ్చించే కార్యక్రమం చేస్తాం. అలాగే మరొక 3 కోట్ల పుష్కరిణి అభివృద్ధి చేస్తూ ఉన్నాం. అలాగే కొన్ని దేవస్థానానికి జగన్మోహన్ గారి యొక్క ప్రభుత్వంలో నియోజకవర్గంలో సుమారు 10 కోట్ల రూపాయలు గోపాలపురం గ్రామంలో శివాలయం కానీ విష్ణులయం కానీ అప్పట్లో మా తాతగారికి కట్టారు. వారి పేరు ఉంది కీప్ స్టేషన్ దగ్గరికి కానీ. మళ్ళీ ఈ రోజున వాళ్ళు అనుకోకుండానే దేవుడు అవకాశం ఇచ్చాడో తెలియదు, అదే దేవాలయాలు తీసి మళ్ళీ పునర్నిర్మించి ఆ కీప్ స్టేషన్ లేదు కానీ మీకు పేరు ఉంటాం దగ్గరికి. అది ఇవాళ మళ్ళీ కట్టే అవకాశం ఆ దేవుడు నాకు ఇచ్చాడు. అలాగే పులిదిండిలో ఒక ఉన్నటువంటి వేణుగోపాల పులిదిండి మన దేవస్థానం ఉన్నటువంటి వేణుగోపాల స్వామి ఆలయం ఆ రోజు విజయనిర్మల కృష్ణ గారి పిల్ల అయ్యిందండి. ఆ దేవస్థానం కూడా మన పురాతనంగా పడిపోయే పరిస్థితులు ఉంటే దానికి కూడా నిధులు తీసుకొచ్చి మన అభివృద్ధి కార్యక్రమంలో ఆల్రెడీ పనులు జరుగుతూ ఉన్నాయని విషయాన్ని మనం చేస్తున్నాం. అలాగే ఈ కొత్తపేట మండలంలో పల్లెలమ్మ దేవస్థానం గుడికి మళ్ళీ కొత్తగా నూతనంగా నిధులు తీసుకొచ్చి పల్లెలమ్మ తల్లి దేవస్థానం పునర్నిర్మించే కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేస్తూ ఉన్నాం. అలాగే ఇక్కడితో సరిపెట్టకుండా ఏదైతే ఆలమూరు గ్రామంలో 1 కోటి రూపాయలు మంజూరు చేయించి అక్కడ ఉన్నటువంటి చింతలూరు దేవస్థానాన్ని కూడా నూకాంబిక దేవస్థానాన్ని కూడా మనం నిధులు మంజూరు చేసుకున్నాం. కాకపోతే మన ప్రభుత్వంలో మనం కార్యక్రమాలు ఎక్కువ చేస్తాం, ప్రచారం తక్కువ చేసుకుంటాం. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రచారం ఎక్కువ చేసుకుంటారు, విదేశీ కార్యక్రమం వారు ఎక్కువ చేసుకుంటారు. అయితే వారికి మనకున్న వ్యత్యాసం అది. అలాగే ఈ రోజు ఈ యొక్క దేవస్థానాన్ని పల్లెల గ్రామానికి మరి ఈ రోజు ఒక గుర్తింపు గౌరవం అనేటువంటిది ఈ సత్రం ద్వారా ఈ కార్యక్రమం ద్వారా వస్తూ ఉంటుంది. కాబట్టి ఆ గౌరవ మర్యాద తగ్గకుండా మరి పార్టీ ఏదైతే పార్టీ పురోభివృద్ధికి మీరందరూ గతంలో కష్టపడి పనిచేశారో అట్లాగే ప్రజల యొక్క నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా ఈ యొక్క దేవాలయ అభివృద్ధికి, సత్ర అభివృద్ధికి మీరు శక్తివంతం లేకుండా కృషి చేయాలని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అక్కడితో ఆపేటువంటి కాదు, మరి ఏదైతే ఇంకా చాలా మంది కార్యకర్తలు ఉన్నారు, కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తని గౌరవించే విధంగా, మీ ఎంపీ గారు చెప్పిన విధంగా ప్రతి ఒక్కరికి గౌరవాన్ని ఇచ్చే విధంగా ప్రతి ఒక్కరిని ఒక స్థానంలో కూర్చోబెట్టాలని ఇవాళ ప్రయత్నం